శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. పరమేశ్వరుడు దేవతలందరితో కూడా ఇలా అంటున్నారు, ఓ దేవతలారా, ఎవరైనా సరే నిద్రిస్తున్న సమయంలో వారికి భంగం కలిగించడం చాలా దోషకరమైన పని. ఈ పనిని ఎప్పుడూ కూడా చేయకూడదు. ఈ పని చేయాలన్న ఆలోచన కూడా ఎవరికీ రాకూడదు. అయినప్పటికీ యజ్ఞాన్ని చెయ్యాలి అనే మీ కోరిక మేరకు ఈ స్వామిని మేల్కొల్పాల్సి వచ్చింది అని పరమేశ్వరుడు చెబుతూ ఉండగా బ్రహ్మదేవుడు ఇలా అంటున్నారు, ఓ స్వామి, నేను వమ్రి అనే పేరు గల ఒక కీటకాన్ని ఉత్పన్నం చేశాను. ధనస్సు భూమి మీదే ఉంది. ఈ కీటకము ధనస్సు యొక్క తాడుని కొరుకుతుంది. మొదటి తాడు తెగిపోగానే వంగిన ధనస్సు కాస్త పైకి లేస్తుంది. అప్పుడు శ్రీహరి నిద్రకు భంగం కలుగుతుంది. దానితో దేవతలందరికీ కూడా అనుకున్న పని జరుగుతుంది. శ్రీమన్నారాయణుడి దర్శన భాగ్యం పూర్తిగా లభిస్తుంది అని చెప్పారు. అలా చెప్పిన తర్వాత బ్రహ్మదేవుడు వమ్రి అనే కీటకాన్ని ఆదేశించారు. వెంటనే వమ్రి అనే కీటకము ఆయనతో ఇలా మాట్లాడుతోంది, అయ్యా, లక్ష్మీకాంతుడు నారాయణుడు దేవతలందరికీ ఆరాధ్య దైవము, జగద్గురువు. అటువంటప్పుడు నేను ఆయన నిద్రకి ఎట్లా భంగం కలిగించగలను? ఈ ధనస్సు యొక్క తాడుని తెంచడం అంటే ఎంతో అసహ్యకరమైన పని అవుతుంది. అటువంటప్పుడు నేను అటువంటి పనిని ఎలా చేయగలను? ఈ సృష్టిలో ఉన్న ప్రాణి ఏదైనా సరే దానికి ఉపయోగపడే పని ఏదీ కూడా లేకుండా తన స్వార్థాన్ని చూసుకోకుండా ఎటువంటి నీచకర్మను చెయ్యదు కదా. ఇది ఖచ్చితమైన విషయము, మీకు కూడా తెలిసినదే. కాబట్టి నా సంగతి కూడా ఏదైనా దయచూపండి అని ప్రార్థించింది. అప్పుడే నేను మీ పనిని చేసి పెట్టగలను అని కోరుకుంది. దానితో బ్రహ్మదేవుడు ఇలా అంటున్నారు, ఓ కీటకమా, వినువు. మేము యజ్ఞాన్ని చేసేటప్పుడు నీకు యజ్ఞ భాగాన్ని ప్రసాదిస్తాము. యజ్ఞములో హవనము చేసేటప్పుడు చుట్టుపక్కల హవిష్యము పడుతుంది. అది నీ భాగముగా తీసుకో. ఇప్పుడు నువ్వు ఎంతో శీఘ్రముగా మా పనిని జరిపించు అని అన్నారు. బ్రహ్మదేవుడు ఇలా అనగానే వెంటనే వమ్రి భూమి మీదున్న అల్లెతాడును కొరికివేసింది. ధనస్సు బాణము నుండి విడిపోయింది. అంతేకాకుండా అనుకోవకుండా ఒకదానితో పాటు మరొక దారము కూడా వెంటనే తెగిపోయింది. వెంటనే బిగ్గరగా ఒక శబ్దము వచ్చింది. దానితో దేవతలందరూ కూడా చాలా భయానికి గురయ్యారు. అన్ని వైపులా అంధకారం నిండిపోయింది. సూర్యుడి వెలుతురు కొంచెమైనా కనిపించకుండా క్షీణించిపోయింది. ఈ పరిస్థితి ఏమిటి? అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? దేవతలు ఎవ్వరికీ కూడా అర్థం కాలేదు. వారందరూ చాలా భయపడిపోయారు. ఇప్పుడు ఏం జరగబోతోంది? ఈ అంధకారం ఎందుకు వచ్చింది? తాడు రెండూ తెగిపోవడం వల్ల జరగబోతున్న ప్రమాదం ఏంటి? వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే వచ్చే కథ వినాలి. ఈ కథ ఇక్కడితో సంపూర్ణం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో తప్పకుండా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది.